ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ అయితే సర్వర్ డౌన్ అయింది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:43 మధ్యలో యూజర్లకైతే లాగిన్ ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 64% మంది యూజర్లకి లాగిన్ అవ్వలేదు. దాంతో పాటు 24% మంది యూజర్లకు కనెక్టివిటీ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే దీని మీద ఫిర్యాదులు అయితే వెల్లువెత్తాయి. ఎక్స్ వేదికగా యూజర్లు అయితే కంప్లైంట్లు అయితే నమోదు చేస్తూ ఉన్నారు. సంథింగ్ వెంట్ రాంగ్ అని రావడం, సర్వర్ డౌన్ అవ్వడం మొత్తం మీద కలిపి 3 గంటల పాటు ఇన్‌స్టాగ్రామ్ సేవలు అనేవి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డౌన్ డిటెక్టివ్ వెబ్‌సైట్ ప్రకారం 64% మంది యూజర్లలో లాగిన్ ప్రాబ్లమ్, 24% మంది యూజర్లలో సర్వర్ కనెక్షన్ ప్రాబ్లమ్ వచ్చింది. అయితే ఇండియాలో కూడా ఢిల్లీ, జైపూర్, లక్నో, ముంబై, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా యూజర్లు ఎక్కువగా ప్రాబ్లమ్ అయితే ఎదుర్కొన్నారు. అయితే దీని మీద ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి రిప్లై అయితే రాలేదు. గత సంవత్సర కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి అంతరాయాలు రావడం ఎక్కువైపోయింది. మెటా దీన్ని ఓన్ చేసుకున్న దగ్గర నుంచి అప్‌గ్రేడేషన్‌లో వచ్చిన ప్రతి ప్రాబ్లమ్‌కి సర్వర్లు అయితే డౌన్ అవుతా వస్తున్నాయి. అయితే ట్విట్టర్ వేదికగా యూజర్లు అయితే స్పందిస్తూ ఉన్నారు. వితౌట్ ఇన్‌స్టాగ్రామ్ లైఫ్ బాగుందని, ఇన్‌స్టాగ్రామ్ రన్ చేయడంలో మెటా ఫెయిల్ అవుతుందని, కొత్త వెర్షన్‌లు తీసుకొచ్చే ముందు 1-2 సార్లు పరీక్షించిన తర్వాతే యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలని అయితే యూజర్ల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు కూడా రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో, కంటెంట్ పెరుగుతున్న నేపథ్యంలో సర్వర్ల మీద భారం పడి డౌన్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని టెక్నికల్ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే ప్రస్తుత జనరేషన్ సోషల్ మీడియాకి అలవాటు పడిన తరుణంలో కొద్దిసేపు ఇన్‌స్టాగ్రామ్ లేకపోయినా, కొద్దిసేపు ఫేస్‌బుక్ లేకపోయినా, కొంచెంసేపు యూట్యూబ్ అనేది లేకపోయినా కానీ వీళ్ళు తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇది జనరేషన్లో వస్తున్న మార్పుల కారణంగా ఇలాంటివన్నీ సంభవిస్తూనే ఉంటున్నాయి. వితౌట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండడానికి కూడా మనం కూడా ట్రై చేసుకుంటూ ఉండాలి. సోషల్ మీడియా లేకపోతే ఎలా ఉంటుందనే దానికి కొద్దిసేపు సర్వర్లు నిలిచిపోయిందే ఉదాహరణ. దానికి బానిసలం అవుతున్నామా లేదంటే దాన్ని వాడుతున్నామా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి.